ఏంట్రా? సారీరా, నువ్వు మంచి మూడ్లో వస్తే మేము చెడగొట్టినట్టున్నాం. అందుకే ఇప్పుడు కుదరదు అంటే నువ్వేమో వినలేదు. అలా ఏం లేదులే. మనం చిన్నప్పుడు హాస్టల్లో ఉండేటప్పుడు విజిటర్స్ డే రోజు నీకు మీ అమ్మా నాన్న వచ్చేవారు. నా కోసం ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. పిల్లలందరూ ఆనందంగా బయటికి వెళ్ళిపోతే నేనొక్కడినే ఉండేవాడిని. అప్పుడు మన వాచ్మెన్ వచ్చి నీకు అమ్మా నాన్న లేరా అని అడిగేవాడు. నేను జవాబు చెప్పేవాడిని కాదు. చచ్చిపోయారా అని అడిగేవాడు. తర్వాత తెలుసుకుని వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆ మాత్రం దానికి నీకోసం వచ్చే ఒక ఆమెను ఎందుకు రానివద్దు అన్నారు అని ప్రశ్నించేవాడు. నిజం చెప్పనా, నాలో అంత సహనం ఎక్కడి నుండి వచ్చిందో. అమ్మా నాన్నలపై వచ్చిన కోపాన్ని, కసిని ఏ రోజు వ్యక్తపరచలేదు. మా అత్త చెప్పేది, ఆశ కోపం మనుషుల్ని దూరం చేస్తుందని. అందుకే ఎవరిపై కోప్పడేవాడిని కాదు. వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. రా, కాసేపు అలా బయటికెళ్దాం. ప్రణవ్ బలవంతంగా పృథ్వీని బయటకు లాక్కెళ్ళాడు. కారులో వద్దు, నడుద్దాం. ఓ 10 నిమిషాలు నడిచాక ఇక వెళదాం పదా అన్నాడు ప్రణవ్. మరి కాసేపు నడుద్దాం, ఇంత ఖాళీ మళ్ళీ దొరకదు. మళ్ళీ వద్దాం, శశి గింజుకుంటూ ఉంటుంది. ఆశ్చర్యంగా చూశాడు. ప్రణవ్ నవ్వి వెళ్ళి బ్రతిమలాడుకుంటాలే అన్నాడు కన్నుగీటుతూ. ఇంటికొచ్చేసరికి వేడివేడిగా టిఫిన్ రెడీ చేసింది శశి. ఇద్దరూ ఒకరిని ఒకరు చూపులతో గుచ్చుకుంటుంటే పృథ్వీకి తమాషాగా అనిపించింది. టిఫిన్ చేసి అలా కూర్చోగానే టీవీ ఆన్ చేసి ప్రణవ్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన ఓ అరగంటకు లోపల నుంచి నవ్వులు వినిపించాయి. తర్వాత కొంతసేపటికి ఇద్దరూ కలిసి వచ్చారు. కోపతాపాలు పోయి ప్రశాంతంగా వచ్చి కూర్చున్నారు. పృథ్వీ, ఆ అమ్మాయికి చాలా పొగరురా, నీ వల్ల కాదు. శశి లాంటి వాళ్లతోనైనా వేగొచ్చు కానీ నువ్వు చాలా సెన్సిటివ్, నీ వల్ల కాదు. పృథ్వీ డీలాగా చూశాడు. శశికి పాపం అనిపించింది. ప్రణు, అలా ఎలా అనేస్తావు అంది చిరుకోపంగా. ఎందుకా, ఇలా చూడు అంటూ వాట్సాప్ ఓపెన్ చేసి చూపాడు. అది ధన్యకు గిఫ్ట్ ఇస్తూ తీసిన వీడియోకి ప్రణవ్ పెట్టిన క్యాప్షన్కి నర్మద ఇచ్చిన రిప్లై. పృథ్వీకి కోపం వచ్చింది. నిన్నెవరాలా క్యాప్షన్స్ పెట్టమంది అన్నాడు గట్టిగా. అమ్మో, ఎవరిపైనా కోప్పడేవాడిని కాను అని గంట గడవలేదు. ఒకే కంచం ఒకే మంచంగా బతికిన వాళ్ళం. ఎవరో ఏమో తెలియకని తన కోసం నన్ను నువ్వు నా ఫ్రెండ్వే కాదు. చాలే నోర్మై, చెడగొట్టింది కాక నేను ఎలా తనని నా వైపు తిప్పుకోవాలా అని ఆలోచిస్తుంటే పృథ్వీకి కోపం ఆగలేదు. ఇక ఎవరు ఏం చెప్పినా ప్రయోజనం లేదు అని అర్థమైపోయి ఓకే ఓకే కూల్, అయితే మొదట బ్రతిమలాడటం నేర్చుకోవాలి అన్నాడు తత్వం బోధిస్తున్నట్టు. వెంటనే శశి గట్టిగా ప్రణవ్ భుజంపై గిల్లింది. అబ్బా, మన విషయం కాదులేవే అరిచాడు ప్రణవ్. సరే, ఎలా అప్రోచ్ అవుతావు? అదే ఆలోచిస్తుంటే నువ్వెలా చేసావు. ఇదేమంత పెద్ద విషయం కాదులే, పంపింది కామెంట్ చేసింది నీవు కాదుగా. మళ్ళీ మరో నెగిటివ్ పాయింట్ రీచ్ అయ్యింది కదా. ఏమిట్రా నెగిటివ్ పాయింట్స్? నీ వైపు నుండి అన్నీ పాజిటివే. ఆవిడ గారు పెద్ద ఫోజు కొడుతుంది. అలా అనుకురా, ఆ వయసు అలాంటిది. మనం మాత్రం ఆ వయసులో అలానే ఉండలేదా? బాబోయ్, వీడు బాగా పీకల్లోతులో మునిగినాడురో దేవుడో, గుండెలు బాదుకున్నాడు ప్రణవ్. అంతలేదు, తానేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళయ్యాక గొడవలు, చటుక్కున ఆగాడు. మా అమ్మా నాన్న గురించి తెలుసుగా. మా గురించని మేము అనుకోలేదులే. ఓ ట్రైల్ వెయ్యి, ఇన్నేళ్లకు నీకు ఆలోచన రావటమే గొప్ప తేల్చేశాడు ప్రణవ్. రే, మా మధ్య జరిగిన చాటింగ్ పెట్టాను, చదివి డిలీట్ చెయ్యి. శశికి తెలిస్తే బాగోదు అన్నాడు ప్రణవ్ వచ్చే ముందు. ఇంటికి రాగానే రూమ్లోకి వెళ్ళటమే అలవాటు. ఈ మధ్య తల్లి ఆప్యాయంగా పలకరిస్తుంది. ఎక్కువ బయటే గడుపుతున్నావు, ఇంట్లో ఉండొచ్చు కదా అడిగింది. నవ్వి అలాగే అమ్మా అన్నాడు. శారద ఎప్పుడూ డ్రెస్లోనే ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటే నైటీ. ఒకసారి వారణాసికి వెళ్ళినప్పుడు 2 చీరలు తీశాడు. ఒకటి తల్లికని, రెండోది అత్తకని. అత్తకి ఎలా ఇవ్వాలో తెలియక 2 తల్లికే ఇచ్చాడు. తల్లి పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అప్పుడే హరిద్వార్లో డ్రెస్ కొన్నాడు. చెల్లికి అని అనుకోలేదు, కానీ ఆ ముసలావిడ బ్రతిమలాడిన తీరుకి కొన్నాడు. మీ జానేమన్కి ఇవ్వమంది నవ్వుకున్నాడు.
కానీ అలాంటి డ్రెస్ వేసుకునే తన జానెమాన్ అలా అనుకోగానే పెదవులు విచ్చుకున్నాయి. ఇన్నేళ్లుగా తనలో కలిగని ఆలోచనలు తనని చూడగానే ఎందుకు కలిగినట్టు? నిజంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉందా? ఏంటి ఆలోచన? నీతూ పైన ఉంది. పిలు, ముగ్గురు కలిసి సినిమాకి వెళ్దాం. పరిచయం లేని వాళ్ళలా అనిపించి నవ్వొచ్చింది. అమ్మా, నీతూకి పెళ్ళి ఎప్పుడు? సడన్గా అడిగాడు. ఆలోచనే లేని శారద వెంటనే జవాబివ్వలేకపోయింది. మీ నాన్నను అడుగు అంది తనదేమీ లేనట్టు. కన్నది కనుక ఆమెలో కొంచెము మార్పు. తండ్రికి ఏం పట్టనట్టు ఉండే బదులు వదిలేయచ్చు, లేదా అనుమానం ఉంటే తేల్చుకోమన్నాడు కదా. అందరి ఇళ్లల్లో అమ్మమ్మలు తాతలు ఉంటారు. ఈ ఇంట్లో అందరూ ఉన్నా ఎవరూ తమకేమీ పట్టనట్టు ఉంటారు. మౌనంగా ఉన్న కొడుకును చూసి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే చూడు. అంతలో నీతు పైనుండి దిగటం చూసి, నీతు ఇలారా అంది శారద. ఏంటమ్మా, సినిమాకి వెళదామా అడిగింది శారద. ఎప్పుడూ లేనిది ఈ రోజేంటి కొత్తగా? శారద మొహం నల్లబడింది. అయినా నాకు బయట పనుంది. నీతు, నేను నీతో వస్తా అన్నాడు పృథ్వీ. నాతోనా? నీతు ఆశ్చర్యపోవటంలో వింతేమీ లేదు. తామిద్దరూ కలిసి ఉండింది తక్కువ. తర్వాత ఇంటికి వచ్చిన ఇద్దరి టైమింగ్స్ వేరు. కలిపేందుకు ఎవరున్నారు? తనే ఎప్పుడైనా ఫోన్ చేసేవాడు. బాగానే మాట్లాడేది. ఏం కావాలని అడిగితే నవ్వేది. ఆ విషయంలో తల్లిదండ్రులు లోటు చేయలేదు. కావాలి అని అడిగితే ఏమి, ఎందుకు, అవసరమా అని అడగకుండా ఇచ్చేవాళ్ళు. తన సంపాదన ఏం చేయాలో తెలియని పరిస్థితి. నీతూ కూడా జాబ్లో జాయిన్ అయ్యింది. అయినా సరే నీకేం కావాలో తీసుకో అని మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ ఊరికి అలా సరదాగా. నాకైతే ఇప్పుడు పని ఉంది, తర్వాత వెళదామా? పిలిచినప్పుడు వెళ్ళరాదు శారద అంటుంది. పిలుస్తాడని కలగన్నానా? వెళ్ళనడటం లేదుగా నీతూ అంటుంది. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు? అవును, వాళ్ళే ఎప్పుడు ఉండేది. నీతూ మాత్రం తగ్గదు. నిర్మోహమాటంగా మాట్లాడుతుంది. సర్లేమ్మా, నీతూ నువ్వు వెళ్ళిరా. పృథ్వీ, మరేం పర్లేదుగా, త్వరగా వచ్చేస్తాను. చెప్పాను కదా ఊరికే. అలాగే, ఏ సినిమాకి? నో ఐడియా. ఓ పని చేస్తా, కుదిరితే టికెట్స్ తీసి ఫోన్ చేయనా? అలాగే. బెడ్ మీద బోర్లా పడుకుని ప్రణవ్ పంపిన చాట్ ఓపెన్ చేశాడు. హలో, ఐఎమ్ ప్రణవ్. విజిటెడ్ టు సీ యూ. ఓ యా. యువర్ పేరెంట్స్ సెడ్ నో. మే ఐ నో రీజన్ ప్లీజ్? దే హ్యావ్ బెటర్ చాయిస్. ఓకే, సీ యూ. థ్యాంక్ యూ. వేర్? హలో కంట్రోల్, వాట్ డూ యూ థింక్? నథింగ్, సారీ. I am decent. I will show my conduct. No need. Thank you. Good understanding. No need overactions. Nice sense of humor. హలో ముస్తారా? ఇక నవ్వు ఆపుకోలేకపోయాడు పృథ్వీ. మళ్ళీ ప్రారంభించాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ లవ్ యూ. ఎలా? అలా డైరెక్ట్గా అడిగేస్తే? టైం గ్యాప్ ఉంది. తర్వాత మళ్ళీ ప్రణవి స్టార్ట్ చేశాడు. ఎందులో బెటర్ మీ పేరెంట్స్ చాయిస్? అన్నిటిలో. మీకా మీ పేరెంట్స్కా? నో రిప్లై. అన్నిటా ఎవరూ సమానంగా ఉండలేరు. కనీసం మిమ్మల్ని ఇష్టపడటంలోనైనా నా తర్వాత ఉంటారు. గుడ్ జోక్. జోక్ అయితే మా పేరెంట్స్ని కాదని మీతో చాట్ చేయను. టైం గ్యాప్. ఈసారి శశి మొదలుపెట్టింది. నాలో ఏం నచ్చింది? పరిచయం అయ్యాక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడైతే తొందర లేదులే. పెళ్ళయ్యాక మా ఆయనతో చాట్ చేయిస్తా. బాయ్.